అండి, నమస్తే. మన ఈ ఆస్ట్రాలజర్ జియో ఛానల్లో ఆస్ట్రాలజీ, స్పిరిచువల్ మరియు వేదిక్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ మీకు ఉంటాయి. మా ఈ వీడియోలు అందరికీ యూస్ఫుల్గా ఉండే విధంగా డిజైన్ చేయడం జరిగింది. మేము జన్మజాతకము, ప్రశ్నాజాతకము, వివాహ పంతన, ఆస్ట్రాలజీ రిలేటెడ్ రెమెడీస్, మీ గోచారము తత్సంబంధిత జ్యోతిష్య సేవలన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మీ క్వశ్చన్స్ మాకు ఈమెయిల్ ద్వారా పంపించండి. ఇంకా ఎన్నో అద్భుతమైన మరియు యూస్ఫుల్ వీడియోస్ కోసము మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్కాటక రాశి. ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశిలో నక్షత్రములు పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ నక్షత్రములకు సంబంధిత నామనక్షత్రములు ఏమిటో చూద్దాము. పునర్వసు 4వ పాదము హి, పుష్యమి 4 పాదములకు హు, హే, హో, డా, ఆశ్లేష 4 పాదములకు డి, డు, డే, డో. మీ జన్మ నక్షత్రము తెలియనప్పుడు మీ పేరు గాని ఈ పైన తెలిపిన అక్షరములతో గాని మొదలైతే ఆ తత్సంబంధిత నక్షత్రము మరియు పాదముగా భావించవచ్చు. కర్కాటక రాశి వారికి ఆదాయము 8, వ్యయము 2, రాజపూజ్యం 7, అవమానము 3. ఈ రాశి వారికి గురువు మిథునములోకి 14 మే 2025లోకి సంచరించబోతున్నాడు. రాహువు కుంభములోనికి 18 మే 2025లో సంచరించబోతున్నాడు. అలాగే కేతువు సింహములోనికి 18 మే 2025లో సంచరించబోతున్నాడు. శని మీనములోకి 29 మార్చ్ 2025లో సంచరించబోతున్నాడు. అలాగే వీరికి సాధారణ గోచార ఫలితములు చూసినట్లయితే ఈ ఏడాది శుభకార్యములు జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి చాలా ఖర్చులు కూడా సూచింపబడుతున్నాయి. అలాగే వీరు ఈ సంవత్సరము దూర ప్రయాణములు చేసే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. అలాగే వీరికి పని ద్వారా వేరే ఏ విధముగానైనా సరే రీలొకేషన్ ఛాన్సెస్ కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. అలాగే వీరికి అకల్ట్ సైన్స్ అనగా జ్యోతిష్యము తత్సంబంధిత శాస్త్రం మీద కూడా ఆసక్తి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అలాగే వీరికి వివాహ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే అవి ఈ ఏడాది తొలగిపోతాయి. వీరి తండ్రి గారి ఆరోగ్యం పట్ల కొద్ద శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. వీరి పెద్దలతో వీరికి కొంత సంబంధ బాంధవ్యాలతో వ్యతిరేక ఫలితాల అనుభవించే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు మీ పెద్దలతో కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరైనా ఉన్నత విద్యకు ప్రయత్నిస్తే ఈ సమయము అంత అనుకూలముగా కనిపించటం లేదు. అలాగే వీరికి ఈఎన్టీ దంత సమస్యలు కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. అలాగే వీరికి రహస్య శత్రువుల ద్వారా కూడా కొంత అపాయము కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీ గుప్త శత్రువుల నుంచి మీరు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి. కర్కాటక రాశి వారికి వృత్తి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మీ ప్రమోషన్ లేదా ఉద్యోగం పొందడం గురించి ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మీ వృత్తిలో మీ పై అధికారులు అనగా మీ మేనేజర్లతో అహంకారంతో ఎటువంటి ఘర్షణలు దిగడానికి ప్రయత్నించవద్దు. దానివల్ల మీకు ఎక్కువ ఇబ్బందులు కలిగే అవకాశం కూడా కనబడుతోంది. కావున మీరు మీ వృత్తి ప్రదేశాల్లో సౌమ్యంగా ఉండడానికి ప్రయత్నించండి. కర్కాటక రాశి వారికి ఆర్థిక ఫలితాలు ఎలాగున్నాయో కూడా చూద్దాం. వీరికి ఆర్థికంగా కొంత స్తబ్దత కలిగే అవకాశం ఉంది. పొదుపులో అకస్మాత్తుగా కొంత తగ్గుదల కూడా కనబడుతోంది. మీ భావోద్వేగం ద్వారా కొంత నష్టం కూడా మీకు కలగవచ్చు. అలాగే బంగారం మీద పెట్టే పెట్టుబడులు ఇప్పుడు భవిష్యత్తులో మంచి రాబడిని కూడా ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. కర్కాటక రాశి వారి ఆరోగ్య ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. వీరికి ఆహారపు అలవాట్లు కొంతగా మారుతాయి. అకాల ఆహారం వల్ల మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కలిగే అవకాశం కూడా ఉంది. నిద్రలేమి ద్వారా మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీకు ఏదో తెలియని భయము మిమ్మల్ని అతిగా ఆలోచించేలా చేస్తుంది. అలా కాకుండా ఉండడానికి మీరు ధ్యానము, యోగా లాంటివి ప్రయత్నించండి. కర్కాటక రాశి వారికి
కలత్ర ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. ఈ సంవత్సరం ఎవరైనా అవివాహితులు వివాహం చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. ముఖ్యముగా మీ జీవితంలోకి అపరిచితులను ఎవరిని ఆహ్వానించవద్దు. వారి వల్ల మీకు కలిగే ప్రయోజనం కంట నష్టమే ఎక్కువగా కనబడుతోంది. ఇక కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటో కూడా చూద్దాము. మొదటిగా ప్రతి మాసములో వచ్చే కృష్ణ చతుర్థి నాడు వచ్చే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. ఏడాదికి ఇవి 12 వస్తాయి కాబట్టి ఆ 12 సంకటహర చతుర్థి వ్రతాలను కూడా ఆచరించడానికి ప్రయత్నించండి. అలాగే తిరుమల మరియు కాణిపాకమును కూడా దర్శించండి. అలాగే ఏదైనా హనుమ గుడికి వెళ్ళి అక్కడ ఒక ధ్వజాన్ని సమర్పించండి. అలాగే మీరు పడుకునే ముందర మీ పశ్చిమ దిక్కులో బాల్కనీలో ఎక్కడో చోట ఒక దీపాన్ని వెలిగించి ఉంచండి. అలాగే అమావాస్యలను కూడా పాటించడానికి మా ఈ వీడియో కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. మా ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. మా ఈ వీడియో